హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం బలపడదాం. దేవుడు నిన్ను బలపరచాలని ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. సర్వసాధారణంగా మనుషులు మనల్ని పిలవడం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనుషులు పిలిస్తే, ఎవరైనా వ్యక్తి నీ ఫ్రెండ్ కావచ్చు, నీ బంధువు కావచ్చు, పిలిస్తే మనము పలుకుతాం. పెద్ద స్వరంతో పిలిస్తే మరింతగా మనం రెస్పాండ్ అవుతాం. మనకు వినిపిస్తుంది వారి స్వరం. ఘోషించుచున్నదంటే అర్థం ఏమిటి? పిలుస్తుంది. దైవ జ్ఞానము పిలుస్తూ ఉంది. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు అన్ని వస్తువులు మీరు ఇస్తూ వారిని ఎట్లా పెంచాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందేమో. డబ్బులు ఉండొచ్చు, సహకారం చేయొచ్చు, వస్తువులు ఉండొచ్చు, అన్నీ ఫ్రీడమ్ ఇవ్వచ్చు. కానీ జ్ఞానము కలిగి వారిని పెంచండి. ఈ లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం ద్వారా మీ పిల్లల్ని పెద్ద చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉండొచ్చు, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలో కూడా తెలియదు. అలాంటప్పుడు జ్ఞానం ఘోషిస్తూ ఉంది, దానిని ఎట్లా వాడుకోవాలో, దాన్ని ఎట్లా సరిచేసుకోవాలో. దుర్వినియోగం చేయకుండా సంతోషంగా దేవునికి ఇస్తూనే దేవుడిచ్చిన దానితో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవడానికి జ్ఞానం అవసరం. అది కూడా మనుషులు ఇచ్చే జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచన కావాలి. ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు. నిర్ణయాలు తీసుకునే విషయంలో మనిషి తొందరపాటు అయిపోయి చాలా వరకు క్రిందకు జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞాపం చేసుకోవాలి. జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. ఎందుకంటే దేవుడు జ్ఞానమును ఏం చేస్తున్నాడంటే తన నివాసముగా చేసుకుంటున్నాడు. కాబట్టి జ్ఞానము కావాలనుకుంటే జ్ఞానం అనే నివాసమునకు దేవుని యొద్దకు వెళ్ళి నేర్చుకునవచ్చు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనము అసహించుకున్నటే, చెడుతనమును అసహించుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రభువుకు చేరువైతే చాలా మంచిది. ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో చెప్తున్నాడంటే, అన్నీ ఉన్న జ్ఞానము లేకపోతే వ్యర్థమే. దేవుడిచ్చే జ్ఞానము ద్వారా, వివేకము ద్వారా మన యొక్క దైనందిన జీవితాన్ని గడిపినప్పుడు చాలా సంతోషం అనేది మన మనసులో కలుగుతూ ఉంటుంది. అందుకే ఇది పైనుండి వచ్చి జ్ఞానమై ఉండాలి, దేవుడిచ్చే జ్ఞానమై ఉండాలి, మత్సరపడనటువంటి జ్ఞానమై ఉండాలి, లోభములైనటువంటి జ్ఞానమై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. ఆ పవిత్రమైన జ్ఞానం ఎవరిది అంటే దేవుడిచ్చి జ్ఞానం. అప్పుడు కుటుంబం అనేది సంతోషంగా, పవిత్రంగా ఉంటూ ప్రభువుకు మహిమకరంగా ఉండేటట్లుగా ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని అడుగుదాం ప్రభువుని. తప్పనిసరిగా ఆయన జ్ఞానమునిస్తాడు. ఆయన జ్ఞానమునకు నిధి. కాబట్టి దేవుణ్ణి అడిగి పొందుకొని దేవుడిచ్చేటువంటి దేవుని యొక్క జ్ఞానం ద్వారా ముందుకు సాగుదాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానమును సంపాదించుకునండి. దేవుడిచ్చి జ్ఞానమును సంపాదించుకొని సంతోషంగా ఎట్లా ఉండాలో, ఎలా ఎదగాలో, ఎలా ఫ్యామిలీని లీడ్ చేయాలో, ఎలా కుటుంబాన్ని సరిచేయాలో, ఎలా చదువుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఇవన్నిటినీ కూడా దేవుడిచ్చే జ్ఞానం ద్వారా గొప్పగా ఎదగచ్చు.